రాష్ట్రం ఒక ఎప్పటి నుంచో జరుగుతుందండి. ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా దాన్ని కొరడా గులిపించారు. దాని ప్లాన్ లో భాగంగా ఒక A1 ముద్దాయిని అరెస్ట్ చేసి అతను ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తదుపరి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ప్రతిదానికి రాజకీయ కుట్ర కోణం అనేది కాదు కదండి. అసలు నిందితులు ఎవరని తెలియదు. కల్తీ మద్యం అనేది ఉన్నదని అందరికీ తెలుసు. మరి నిందితులు ఎవరు? అదండి ఎవరో తయారు చేయాలి కదా దాన్ని. ఓకే అయ్యప్ప గారు, అయ్యప్ప గారు వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. ఒకసారి గాది వెంకటేశ్వర గారు ఒక చిన్న బయట ఒకటి ప్లే చేస్తారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. PCR మన జోగి రమేష్ గారి బయట ఒకసారి ప్లే చేయండి. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఎంతగా బాధపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఎంతగా బాధపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో గాది వెంకటేశ్వర గారు విన్నారు కదా వాయిస్. ఎంతగా ప్రాధేయపడినా నేను చంద్రబాబు కరుణించలేదు. ఎందుకు ప్రాధేయపడాల్సినటువంటి అవసరం ఎందుకు, కరుణించాల్సినటువంటి పరిస్థితి ఏంటి? బయటకి ఏమన్నా మీకు ఆన్సర్ ఉంటే చెప్తారా కొంచెం? సోదరుడు రమేష్ చెప్పాలి దానికి ఆన్సర్. ఇప్పుడు ఆయన నేను చాలా సచ్చీలుడిని, నేను భయపడేవాడు కాదు అని ఇన్ని మాటలు మాట్లాడే ఆయన ఎందుకు మరి ఆ మాట మాట్లాడుతున్నాడు? ప్రాధాయపడతామని ఎందుకు ప్రాధాయపడాలి? నువ్వు తప్పుదైనప్పుడు అలా ప్రాధాయపడటం ఏంటి అసలు నాకు అర్థం కదా. నువ్వేనా సీనియర్ పొలిటీషియన్? నువ్వేం నిన్న వచ్చినాడు కాదు. నువ్వు 2009 నుంచి ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వ్యక్తి. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో సీనియర్, నువ్వు కూడా వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్వి. సో నేను ప్రాధాయపడ్డాను, నేను వచ్చేసి ప్రమాణాలు చేశాను. ఎందుకు ఇలా ప్రమాణాలు చేసింది? గుడికి వచ్చి భార్య పిల్లలతో ప్రమాణం చేసేదేంటి? మనం గుడికి వచ్చి భార్య పిల్లలతో ప్రమాణం చేసినా గానీ అమ్మవారు కరుణించలేదంటే తప్పుడు కూడా అర్థమే కదా. ఇప్పుడు ఒక నమ్మకంతోనే కదా మనం అడుగుపోయేది దేవుడు రక్షించమని. దేవుడు రక్షించదు ఏంటండి? ఇవన్నీ కూడా మనం అన్ని తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక పక్కన ఆలోచించేటటువంటి క్వశ్చన్సే. ఇవాళ వచ్చేసి నాకు రకరకాల మాటలు మాట్లాడుతుంది. అదే ఆయన చూస్తే ఆశ్చర్యం వేసేది ఏంటంటే చేసేదేమో ఒక విధి, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రం రకరకాల ఎన్ని బయట తీసుకొచ్చాడు. ఈ మధ్యన కూడా చూసాం. నా కులం ఊరుకుంటుందా? నీ కులంకి ఏంటి సంబంధం? ఎంతమంది నీ కులపాలను ఆదుకున్నా? మనం ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి ఆయన అన్నా, ఎంతమంది నీ కులపాలను ఆదుకున్నా? ఇదే మా ఎమ్మెల్యే ఉండగా కానీ మంత్రిగా ఉండగా కానీ ఎంతమందికి నువ్వు దాన ధర్మాలు చేసావు? లేదంటే ఏ ఊరు పోయి మీ కులపు ఉన్నటువంటి ఊరికి పోయి ఎక్కడ నువ్వు చారిటీ చేసి వచ్చావు? ఇవన్నీ ఆలోచిస్తాం కదా. ఇంకోటి కూడా అనేది రంగాభిమానులు ఊరుకుంటారని. రంగాభిమానులు ఊరుకుంటామంటే బాబు అసలు రంగా గారిని చంపిన వాళ్ళ కోసం ఒక వ్యక్తి తిరుగుతా ఉంటే నేను అలా చేస్తానంటే ఆ వ్యక్తికి చంపించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇతరే అంట. ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు జనము? ఇవాళ వచ్చేసి కలుపుకోకూడదు కదా. అంటుంది నీ వ్యక్తిగతం ఇది. నీ వ్యక్తిగతంగా నువ్వు సంపాదించుకున్నావు, నీ వ్యక్తిగతంగా నువ్వు తప్పులు చేసావు. చేసినప్పుడు నువ్వు దాన్ని ఇంకోటికి ఆపాదించకూడదు. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా మీరైనా ఇంకోటి ఏమైనా కానీ మీరు నిజంగా సమాజం కోసమే బతుకుతూ అన్ని వదిలేసేసి ఒక సాధువులాగా సమాజమే నా దేవాలయం, సమాజమే నా ప్రజలని చెప్పేసి ఏమైనా వస్తే అనుకోవచ్చు. అరే నిన్నగాక మనం చూస్తే నీ కొడుకు, నీ బంధువులు, నీ తమ్ముడు వీళ్ళందరూ కలిసి సిఐడికి సంబంధించినటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేయించుకున్నావు. సిఐడి వాళ్ళు సీజ్ చేసి పెట్టినటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేయించుకున్నటువంటి ఘనత ఇది. ఇవన్నీ ఉన్నాయి కదండి. నేను అందుకంది ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఎంత కూడా నేర చరిత్రే కదా. నేర చరిత్ర ఉన్నప్పుడు ఇవాళ వచ్చేసి సచ్చినులాగా మాట్లాడకూడదంటే నేను అదే ధైర్యంతో ఎదుర్కోవాలి. అదే ధైర్యంతో మళ్ళీ మీరు కోర్టు ఫేస్ చేసి రాండి. కోర్టులో ఎక్కువ ఇచ్చిందనుకోండి, ఆ రోజు మాట్లాడండి అన్ని. ఎస్ నేను ఆ రోజు చెప్పాను, నేను తప్పు చేయలేదు ఇవాళ అవి. కానీ ఇవాళ అసలు ముందు ఇనిషియల్ స్టేజ్ లోనే వాళ్ళ మీద ఆపాదించడం, వీళ్ళ మీద ఆపాదించడం, నా కులాలు ఉన్నాయి, నా మతాలు ఉన్నాయి, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇది కాదు కదా అంటాను నేను. ఇవన్నీ కాదు కదా. మన బ్రాడప్ ఏంటి? మనం ఎక్కడి నుంచి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాం? ఆ స్టేజ్ లో మనం అన్ని కూడా నిజంగా ప్రజల కోసమే చేసామా? ప్రజల కోసం చేస్తే ఇన్ని కోట్ల అసలు ఏడ నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా చూస్తారు కదండి ప్రజలు గమనించరా? ఇవన్నీ వదిలిపెట్టేసి అంటే అదే ఏంటంటే రాజకీయాల్లోకి మనం ప్రజాసేవ చేద్దామని వచ్చినప్పుడు ఆ రకంగా ఉంటున్నామా ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇన్క్లూడింగ్ మీ.
అది వదిలిపెట్టేసి వాళ్ళ రాజకీయాల్లోకి రావటం సంపాదించుకుంటం Yes. కోసమే రాజకీయాల్లోకి వస్తుంటే మనం అధికారం చెలాయిద్దాము, మనకు నచ్చడానికి కొడదాము, చంపేద్దాము, తిడదాము, వీటి కోసం వస్తున్నారు. ఇది బ్యాడ్ కదా అని నేను అంటుంది. ఇది పోవాలి. మేము కోరుకుంటుంది ఇది పోవాలి. ఇది రాజకీయంగానే పార్టీ క్రిటిసైజ్ చేసుకుందాం. మీ పాలసీ కరెక్ట్ గా లేకపోతే నేను క్రిటిసైజ్ చేస్తా, మా పాలసీ లేకపోతే రమేష్ గారు క్రిటిసైజ్ చేయాలి. అరే వదిలేసేసి అసలు రమేష్ గారు తన్నుకుంటాం ఏంటి? ఎందుకు వస్తుంది? ఎక్కడికి పోతున్నాం మనం? అంటే మనం నిజంగా రాజకీయ నాయకులు రౌడీలు మనం ఈ పని ఎవరు చేస్తారు? రౌడీలు అయితే చేస్తారు ఒకళ్ళొకళ్ళు వ్యక్తిగతంగా. రాజకీయ నాయకుడు ఎప్పుడు చేయడు, పాలసీ పరంగానే ఉంటది. ఎదురు పడినప్పుడు మళ్ళీ ఇద్దరం కూడా ఆలింగనం చేసుకుంటాం. అంత ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మనం వచ్చింది ఇద్దరం కూడా ప్రజాసేవ చేయటం కాబట్టి, పార్టీలో ఉన్న కూడా అదే కాబట్టి. అసలు అది పోయింది. అది అవును, అది నేను బాధపడుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది పోయి ఎట్లా చూడండి, ఎటు పోతున్నాం మనం, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం? ఇవి పోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను కోరుతున్నదే, మీరు కూడా ప్రజలు కూడా ఒక్కసారి మీరు ఓటేసే ముందు అసలు ఆ నాయకుడు లక్షణం తెలుసుకోండి. ముందు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకోండి. ఆ రకంగా వెళ్తే ఇలాంటివి పోతాయి. ప్రజల కోసమే రాజకీయ నాయకులు ఉంటారు. గతంలో రాజకీయ నాయకులు చూడతారు మనం. గతంలో రాజకీయ నాయకులకు ఇవాళ కూడా వర్ధంతులు జయంతులు ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ మీద ప్రజలకు ఉన్న ప్రేమ. అరే ఈ కాలంలో వాళ్ళని తీయండి, ఎవడన్నా దండేస్తారా? అసలు ఏదో బాబా ఏదైనా జరిగితే ఆరోపణ తప్పితే ముందు రోజు అసలు వీళ్ళని తొలుస్తున్న వాళ్ళు ఉన్నారా? అంటే నేను కోరుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు గతంలో తలుసుకోవాలి. మన ఫ్యూచర్ లో వాళ్ళు మనల్ని కూడా తలుసుకోవాలన్నట్టు ఉండాలి. ఫలానా వాళ్ళ టైంలో ఇట్లా జరిగింది, ఫలానా వ్యక్తి మంచి చేశాడు అనేది ఉండాలి చెప్తే, అరే మనం ఏ రకంగా ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాం? ఎగ్జాంపుల్ ఇద్దామా? ప్రజా సేవ ఎగ్జాంపుల్ ఇద్దామా? ఓకే, ఎస్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. టైం అవుతుంది. ఎస్, ఓకే సార్. ఎస్ కారుమంచి రమేష్ గారు రియాక్ట్ అవ్వడు సార్. గాది వెంకటేశ్వర గారు మాట్లాడారు కదా, సో వారి వర్షన్. ఇందాక టీడీపీ అధికార ప్రతినిధి శరత్ చంద్ర అన్న గారు మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోయి పెడను వెళ్ళారని చెప్పి జోగి రమేష్ గారి గురించి మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రగిరి నియోజకవర్గం, పాపం ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పుట్టిన ఊరు నారావారిపల్లె. అన్నకు తెలుసో తెలీదో మరి, ఆ నారావారిపల్లె ఉన్న నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం. ఆ చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కుప్పం వెళ్ళిపోయి అక్కడ గత 6-7 సార్లుగా నెగ్గుతున్న విషయం అన్న కూడా తెలుసుకోవాలి. సొంత నియోజకవర్గంలో పోటీ చేసి గెలవలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అనేది కూడా ఆయన తెలుసుకోవాలి. అలాగే జోగి రమేష్ గారు 100,000 కోట్లు ఎలా సంపాదించారు అని చెప్పి శరత్చంద్ర అన్న గారు అడగడం జరిగింది. మరి 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 5-6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు అనేది అసలు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఈ రోజున పేరు పొందారు అనేది శరత్చంద్ర అన్న గారు తెలుసుకోవాలి. మరి ఆయన ఎలా సంపాదించారు? భారతదేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఆయన ఏమి ఇది చేసి రేపు చెప్పొచ్చు మీరు, హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నాయి, లేకపోతే అది ఉన్నాయి, పాలు ఇవి అమ్మితేనే ఇన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించేసేటట్టయితే ఆ కిటికేంటో చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ నేర్పితే ఈ రోజున డైరీ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే పాలు పెరుగు అమ్ముతున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే విధంగా పారిశ్రామికవేత్తలుగా చంద్రబాబు నాయుడు గారు లాగా తయారవుతారని చెప్పి నేను శరత్చంద్ర అన్నను అడుగుతున్నాను. అలాగే పెద్దలు గాదే వెంకటేశ్వర గారు చెప్పారు. ఆయన చెబుతూ ఈ రోజున రాజకీయాల్లో మనం కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువైపోయినాయి, ఒకళ్ళొకళ్ళు అసలు మాట్లాడుకోలేని పరిస్థితులు, పాలసీ పరంగా మాట్లాడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సార్, ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. వ్యక్తిత్వ హననం అనేది మొట్టమొదట స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నా తల్లిని అవమానించారు, అలాగే నన్ను గుండు కొట్టించకపోయినా కొట్టించారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎన్ని సభలలో మాట్లాడారో మీ అందరికీ తెలుసు. అలాగే రాజ్యసభ సీటు నేను అడగకపోయినా అడిగినట్లుగా చంద్రబాబు నాయుడు గారు నేను కూర్చుని మాత్రమే మాట్లాడుకున్నాం, వేరే ఎవరూ లేరు. కానీ 2వ రోజు చూసేటప్పటికి పచ్చ మీడియాలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో నేను రాజ్యసభ సీటు అడిగినట్లుగా ఆ పేపర్లో వచ్చింది. ఇద్దరు మనుషులు లోపల కూర్చొని మాట్లాడుకున్నది బయటకు ఎలా తెలిసింది అని చెప్పి బాధపడిన సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి మాటలు మాట్లాడిన, అటువంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు లేదా మీ పార్టీ ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారితో